హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకేం చేస్తున్నారండి? ఇప్పుడు సమ్మర్ కదా. ఈరోజు నేను టమోటా వడియాలు పెడదామని వచ్చానండి. టమోటా వడియాలు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. నా ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యి పెట్టుకోండి, చాలా బాగుంటాయి టమోటా వడియాలు వెరైటీగా. ఇదిగో చూడండి, నేనేం ఏమేమి తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండి అండి, మన రేషన్ బియ్యం అయినా శుభ్రంగా కడిగి బాగా ఎండనిచ్చి మిల్లాడించుకోండి, మిక్సీలో వేసుకొని అయినా పెట్టుకోండి. ఇదిగోండి, ఒక గ్లాసు టీ గ్లాస్ పిండి తీసుకున్నాను. టీ గ్లాస్ పిండికి 2 టీ గ్లాసులు వాటర్ పోయండి. దీంట్లో అండి 2 టీ గ్లాసులు వాటర్ పోసి బాగా కలిపి పెట్టుకోండి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి నీట్గా. ముందు మొత్తం ఇలా కలిపేసేసుకోండి. చూడండి, ఇలా కలిపేసేసుకోండి మొత్తం. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. పోసుకొని ఇలా కలిపి పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను 1 టీ గ్లాస్ పిండికి 100 గ్రాముల టమాటాలు తీసుకొని ఇదిగో మిక్సీ వేసి పెట్టుకున్నానండి. దీని రసం మనం మామూలుగా వాటర్ ఎన్ని పోసుకోవాలంటే బాగా మందపాటి గిన్నె పెట్టుకోండి గ్యాస్ మీద. ఆ గిన్నె పెట్టుకొని మనం పిండి ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ అండి. 7 గ్లాసులు వాటర్ అయితే 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇదిగో 2 గ్లాసులు ఈ టమాటా జ్యూస్ పోసుకోండి. కలిపేసి టమోటా రసంతో 7 గ్లాసులు అండి, గుర్తుపెట్టుకోండి. టమోటా రసంతో 7 గ్లాసులు పోసేసుకోండి వాటరు. టమోటా రసం 2 గ్లాసులు అయింది. అంతకుముందు నేను 5 గ్లాసులు పోస్తున్నానండి. అవి పోసినాక బాగా తెరలనివ్వండి. అవి తెరలేలోపు ఇదిగోండి, మనము పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, 4 నేను గ్లాస్ పిండి కదండి, గ్లాస్ పిండికి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చిన్న అంత అల్లం ముక్క తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ వేసి పెట్టుకోండి అవి కాగేలోపు. నెక్స్ట్ సగ్గుబియ్యం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి. నేను 1/2 గ్లాసే వేసుకున్నానండి. మీ ఇష్టం, సగ్గుబియ్యం మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. కొంచెం తక్కువైనా పర్లేదు. నేను 1 గ్లాస్ పిండికి 1/2 టీ గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి బాగా తెరిలినాక మంట పెట్టుకోండి. ఫ్లేమ్ పెద్దది పెట్టుకొని కొంచెం తెరిలినాక అప్పుడు ఈ సగ్గుబియ్యం వేస్తున్నారు. చూడండి, ఇంకా తెరలలేదండి. బాగా తెరలనివ్వండి. తెరలినాకే వేయాలి. ఇంకేంటండి, మీరందరూ వడియాలు పెట్టుకుంటున్నారా? ఈ మా ఛానల్ చూసి ఫాలో అవ్వండి. ఇంతాదేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అందరు లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మా ఛానల్. ఇంకేంటండి, ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి. మీ దేవి ఛానల్లో దేవి చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగో ఇలా తెరలుతుంది కదండి. తెరిలినప్పుడు కొంచెం సగ్గుబియ్యం వేసేసుకోండి. మనం 1/2 టీ గ్లాస్ అని చెప్పే కదా నేను, 1/2 టీ గ్లాసు సగ్గుబియ్యం వేసేసుకొని ఇంకా 2 నిమిషాలు సగ్గుబియ్యం ఉడికిందా కూడా కొంచెం ఉడకనివ్వండి సగ్గుబియ్యాన్ని కూడా. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి, టేస్ట్కి తగ్గినట్టు అండి. నేనైతే చేతితోటే వేస్తాను. ఇదిగో స్పూన్ తోటి అయితే ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. నేను చూడండి 1/2 స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్ తోటి. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టు, లేదంటే బాగా తెల్లినాక కొంచెం ఉప్పు చూసుకోండి. సాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మళ్ళీ.
అంతేనండి, కొంచెం ఉప్పుగా ఉంటే పిండి వేసినప్పుడు సరిపోద్ది, కరెక్ట్గా సరిపోద్దండి. ఇదిగో తెల్లిపోయినాయి, సగ్గు బియ్యం కూడా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ పిండిని మంట సిమ్లో పెట్టుకోండి గ్యాసు. ఈ పిండి ఉండలు లేకుండా మనం పోసేటప్పుడు స్లోగా పోసుకోవాలండి. ఇదేనండి దీంట్లో ఉండేది, వడియాలు పెట్టే దాంట్లో కరెక్ట్గా రావాలంటే పిండి ఉండలు లేకుండా స్లోగా పోసుకోండి. ఇదిగో చూడండి, కనిపిస్తుంది కదా, స్లోగా పోసుకుంటా కలుపుకుంటా పోసుకోండి. పిండిని కూడా ఒకేసారి పోసేయబాకండి. ఇప్పుడు బాగా ఉడకనండి, లాస్ట్ కూడా వేసేసుకొని ఇది ఉడుకుతుంది చూడండి. చెమటలండి బాగా, మాకు ఎండలు ఎక్కువ అయిపోయినాయి కదా బాగా. ఇది బాగా ఒక 5 నిమిషాలు ఉడకనియాలండి. ఇదిగో చూడండి, పిండి బాగా ఉడికింది. ఇట్లా బాగా చిక్కబడిన దాకా కలిపెడుతూనే ఉండాలండి. మంట మీడియంగా పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుద్ది లేదా ఉండలు గట్టి బాగుండదండి. కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి ఈ స్టేజ్కి కొంచెం చిక్కబడినాక, అంటే ఒక 4 మినిట్స్ అండి. ఇంత చిన్న గిన్నె కాబట్టి 4 మినిట్స్, పెద్దదైతే ఇంకొంచెం ఎక్కువసేపు. ఈ కన్సిస్టెన్సీ చూసుకుంటుండండి మీరు. ఇలాగ కొంచెం చిక్కబడినా పర్లేదు కానీ పలసంగా ఉండకూడదండి. పలసంగా ఉండి ఉడకపోతే ఇరిగిపోతాయి వడియాలు, ఆ జాగ్రత్త చూసుకోండి. ఇదిగో ఇప్పుడు నేను ఇది జీలకర్ర పేస్ట్ ఇది వేస్తున్నాను, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అదేసి బాగా కలిపేసి మంట మాత్రం మీడియంగానే పెట్టుకోండి. బాగా కలపాలండి. చిక్కగా అయినా పర్లేదు, బాగుంటాయి వడియాలు, ఆరుతాయి. బాగా కలపండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసినాక చూడండి బాగా కలిపేస్తే ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం చల్లారినాక వడియాలు పెట్టుకుందామండి, చూపిస్తాను. వడియాలు పెడుతున్నాను చూడండి, చాలా బాగా వచ్చినాయండి. ఇదిగో మనం ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని, చీరల కవర్ అయినా వస్తుంది కదండి, చీరలకి అలాగా ఇలాంటి కవర్ తీసుకోండి, చల్లారినాకే పెట్టండి. ఇదిగో చల్లారాలి బాగా, చల్లారినాక పెట్టండి. చూడండి ఎలా వస్తున్నాయో కనిపిస్తుంది. ఇంకేనండి, పిండి చల్లారినాక పెట్టండి. కవర్ మీద కదా ఎలా ఉందో, బయట కొంచెం ఎండన్నా కానీ పెట్టుకోవచ్చండి, కొంచెం కదా. ఇది చూడండి అయిపోయింది పెట్టడం, ఎంత బాగా పెట్టానో. ఇలాగ పెట్టుకోవాలండి నీట్గా. మొత్తం ఇంత చిక్కబడితేనే బాగుంటుందండి. మరి పలసంగా ఉన్నప్పుడు పెట్టబాకండి, చిక్కబడే వరకే పొయ్యి మీద ఉంచండి. అప్పుడు ఇరిగిపోకుండా నీట్గా వస్తాయి వడియాలు. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో కిందైనా ఈ కవర్ వేసి పెట్టుకోవచ్చండి. ఎండ వచ్చే దగ్గర ప్లేస్ బాల్కనీలో అక్కడన్నా కూడా పెట్టుకోవచ్చండి. అయిపోయింది. థ్యాంక్ యూ అండి.